లడ్డూల కుంభకోణంలో కొత్త ట్విస్ట్ ఏంటంటే, నేను చెప్పాను కదా, మనం ఎట్నుంచి ఎటుకు తీసుకుపోవాలనుకున్న భగవంతుడు ఫైనల్గా అసలు దోషుల వైపుకే తీసుకెళ్తాడు. నేనైతే అది గట్టిగా చాలా బలంగా నమ్ముతాను. ధర్మాన్ని నమ్ముతాను నేను. అదే సందర్భంలో మంచి జరగడం కోసమే భగవంతుడు ఈ అంశాన్ని తీసుకున్నాడు అనుకుంటున్నాను. ప్రపంచంలో మన దేశంలో ఉన్నటువంటి వివిధ ఆలయాల్లోని ప్రసాదాలకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు రివ్యూ చేసుకునే స్థితికి ఈ కేసు తీసుకొచ్చింది. తన ఆలోచనకు అనుగుణంగా చంద్రబాబు గారిని వినియోగించుకుని ఉంటాడు భగవంతుడు అని భావిస్తున్నానని నేను చాలా బలంగా చెప్తున్నాను. అట్లాగే ఇందులో ఒక విచిత్రమైన అంశం ఏంటంటే, సరఫరా చేసింది ఏఆర్ సంస్థ, కానీ వచ్చిన ట్యాంకర్ వైష్ణవి డైరీది. ఇది తాజాగా బయటపడింది. ఏఆర్ డైరీ పేరుతో వైష్ణవి డైరీకి ఎక్కడి నుంచి వచ్చింది, వైష్ణవి డైరీది ఎట్లొచ్చింది అక్కడికి, ఇది నెంబర్ 1. రెండవది, తమిళనాడు ట్యాంకర్లే జూలై 4న వచ్చిన ట్యాంకర్లే మళ్ళీ 6వ తారీఖున వచ్చేసినాయి. అంటే అక్కడ దాకా పోలా. నేను మొదటి నుంచి చెప్తున్నా, ఇది కల్తీ కాదు కుట్ర అన్నటువంటిది. కల్తీ అంటే నెయ్యిలో డాల్డా వేస్తాడు, అంతకంటే తక్కువ ఉన్నది. కానీ ఇలాంటి జంతు వ్యర్థాలు చేయాలంటే ఖచ్చితంగా ఎవరో కుట్ర చేసి ఉండాలి అన్నటువంటి. ఇప్పుడు ఆంధ్రజ్యోతి రాసింది 8 ట్యాంకర్లు 4 నెంబర్లు. ఏఆర్ డైరీ తమిళనాడులోని దుండిగల్లో ఉంది. తిరుమలకు దుండిగల్లో ఉన్న ఆ డైరీ నడుమ 500 కిలోమీటర్ల పైనే దూరం ఉంది. ఏఆర్ డైరీ దుండిగల్ నుంచి నెయ్యి ట్యాంకర్ల ద్వారా తిరుమల ఆలయానికి సరఫరా చేస్తుంది. జూన్ 12 నుంచి జూలై 12 మధ్య ఆ సంస్థ పేట మొత్తం 8 ట్యాంకులు నెయ్యి తిరుమలకి చేరింది. 4 వేర్వేరు నెంబర్లో ఉన్న ట్యాంకర్ల ద్వారా ఈ నెయ్యి సరఫరా అయింది. వాటిలో 4 ట్యాంకర్ల నెయ్యిలో కల్తీ జరిగినట్టు తెలిసింది. ఇలా తిరస్కరణకు గురైనటువంటి దాంట్లో స్పెషల్ ఏంటంటే, అలా వెళ్ళింది వెంటనే రావడం అన్నటువంటిదే ఇక్కడ కీలకమైనటువంటి అంశం. అంటే అసలు విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. ఏదైతే ఏ కోణంలో చేయాలన్నా దాని మీద ఇది సరే. ఇందులో ప్రధానమైనటువంటిది ఏంటంటే, 4 ట్యాంకర్లు, ఒకటి నెల్లూరుకు చెందిన వైష్ణవి డైరీ పేరిట ఉన్న ట్యాంకరు కావడం కథను కీలక మలుపు తిప్పే అంశంగా మారింది. ఏఆర్ డైరీ పంపిన 8 ట్యాంకుల నెయ్యిలో TN02BA 9459 నెంబర్తో గల ట్యాంకర్తో మొత్తం 3 ట్రిప్పులు నెయ్యి తిరుమలకు వచ్చింది. తమిళనాడు రిజిస్ట్రేషన్తో ఉన్న ఈ ట్యాంకర్ ద్వారా 48 గంటల వ్యవధిలో 2 ట్రిప్పులు వేయడం ఇక్కడ మరో కీలక అంశం. జూలై 4న ఆ ట్యాంకర్ ద్వారా వచ్చి నెయ్యి పరీక్షలు పాస్ అయి తిరుమలలో వాడకానికి అన్లోడ్ అయింది. అదే TS02BA 9459 నెంబర్ గల ట్యాంకర్ మళ్ళా జూలై 6వ తేదీన మరోసారి నెయ్యితో తిరుమలకు వచ్చేసింది. 4వ తేదీన వచ్చిన బండి ఆ సరుకు అన్లోడ్ చేసి ఎప్పుడు దుండిగల్ వెళ్ళింది. 6వ తేదీ కల్లా ఫుల్ లోడ్తో మళ్ళీ ఎలా రాగలిగింది. 4వ తేదీన వచ్చిన బండిలోని నెయ్యికి పరీక్షలు అన్లోడింగ్ అంతా ఒక్క రోజులోనే అయిపోయింది అనుకున్నా. ఆ మర్నాడు 500 కిలోమీటర్ల దూరంలో దుండిగల్కి వెళ్ళి 6వ తేదీ కల్లా తిరుమలకు వచ్చేయడం అసాధ్యం కదా. ఎందుకంటే ఖాళీ బండి వెళ్ళడానికి దాదాపు 10 గంటలు పడుతుంది. అక్కడికి వెళ్ళా క్లీనింగ్ లోడింగ్ మళ్ళీ చాలా సమయం కావాలి. ఒక నెయ్యి లోడ్ తెచ్చే వాహనం మిగతా వాటిలాగా వేగంగా రావడానికి కుదరదు. కనీసం 12 నుంచి 16 గంటల సమయం పడుతుంది. కానీ 4న వచ్చిన బండి ఎప్పుడు దుండిగలకి వెనక్కి వెళ్ళిందో, మళ్ళీ 6వ తేదీ కల్లా తిరిగి వెనక్కి ఎలా వచ్చేసిందో ఆ దేవుడికే తెలియాలి. మధ్యలో ఏం జరిగిందన్నది పక్కన పెడితే, ఆ బండి వెళ్ళడం మళ్ళీ లోడ్తో రావడం మాత్రం వాస్తవం. 4వ తేదీన వచ్చిన ట్యాంకర్ అన్లోడింగ్ తర్వాత ఖచ్చితంగా దుండిగలు వెళ్ళి ఉండే అవకాశం అయితే కనిపించట్లేదు. ఎందుకంటే 6 కల్లా అది మళ్ళీ లోడ్తో వచ్చేసింది. అంటే ఆ లోడ్ దగ్గరలోనే ఎక్కడి నుంచో వచ్చిందని తేలిపోతుంది. పైగా 6వ తేదీన ఏఆర్ డైరీ పేట మొత్తం 2 ట్యాంకర్లు వచ్చినాయి. అందులో ఒకటి ఈ తమిళనాడు రిజిస్ట్రేషన్ బండి అయితే, రెండోది వైష్ణవి డైరీ పేరిట ఉన్న 4779 నెంబర్ ట్యాంకర్. ఆశ్చర్యంగా 2 ట్యాంకర్లో నెయ్యిలోనూ కల్తీ జరిగినట్టు తెలియదు. అంటే ఈ 2 ట్యాంకర్లు తిరుమలకి కేవలం 70 కిలోమీటర్ల దూరం ఉన్న వైష్ణవి డైరీ నుంచి వచ్చాయని అనుకోవాలా. కల్తీ నెయ్యి తెచ్చిన 2ంటిలో ఒక ట్యాంకర్ వైష్ణవి డైరీ పేట రిజిస్టర్ అయింది కాగా, 2వ ట్యాంకర్ దుండిగల్ వెళ్ళి వచ్చేందుకు తగినంత సమయం లేకపోవడం ఈ సందేహాలకి తావిస్తుంది. ఇప్పుడు ఈ సంగతి తేలాల్సినటువంటి అంశం ఉంది.